సనత్, సనక్, సనందన్ మరియు సనాతన్ అనే నలుగురు కుమారుల నివాసం. వీళ్ళు విష్ణుమూర్తి యొక్క మొదటి అవతారాలు. వీరు అమరత్వం కలిగి 5 సంవత్సరాల చిన్నపిల్లల రూపంలో ఉంటారు. వారు బ్రహ్మలోకానికి, మిగతా లోకాలకు సులభంగా వెళ్లివస్తారు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి అధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కందలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాలతో, సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు ఏ ఏ దేవతామూర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తున్నారు. ఈ రీతిగా వారు కల్పాంత కాలం అక్కడనే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి మరలా పవిత్ర తపాలు ఆచరించి ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమగునో అప్పుడు వీరు కూడా జన్మరాహిత్యం పొందుదురు.